నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో టుడే. సో వాళ్ళ వీడియో వచ్చేసి పాపకైతే 6 months బర్త్డే సెలబ్రేషన్ అయితే చేయబోతున్నాం అనమాట. సో దానికైతే యాక్చువల్గా తనకి బారసాల అప్పుడు వచ్చిన ఫ్రాక్ ఉంది, అది నేను అట్లానే పెట్టాను. సో ఏదైనా అకేషన్కి యూస్ చేద్దామని చెప్పేసి. హెవీ ఫ్రాక్స్ కొంటామే కానీ వాటిని యూస్ చేయడానికి ఏదో ఒక కాసేపు ఇస్తాం అనమాట, 10 minutes ఒక 20 minutes, అంతకన్నా ఎక్కువసేపు వేయలేము. సో అందుకని చెప్పేసి నేనైతే హెవీ ఫ్రాక్స్ ఏమీ పర్చేస్ చేయలేదు పాపకైతే. సో అదైతే గిఫ్ట్ వచ్చింది, సో దాన్ని అయితే వేయబోతున్నాను. ఆ ఫ్రాక్ కూడా చూపిస్తాను. అండ్ యాక్చువల్గా అయితే పింక్ థీమ్ అనుకుంటున్నాము. లాస్ట్ ఇయర్ పాపకి తెప్పించింది కదా డెకోర్ ప్రోడక్ట్, అవన్నీ ప్రాప్స్ అన్నీ కూడా ఉన్నాయి, బెలూన్స్ కూడా కొన్ని ఉన్నాయన్నమాట. సో వాటిని అయితే యూజ్ చేసేస్తాము, సరిపోతుంది. సో అది అనుకుంటున్నాను ప్లాన్. కేక్ అయితే మేము అసలు ఎంతసేపు నేను కేక్ కోసం టైం వేస్ట్ చేశానంటే నిన్న సర్చ్ చేయడంలో. సో లిటరలీ ½ an hour వేస్ట్ చేశాను. అప్పుడు అనిపిస్తుంది అనమాట, అంటే చూస్తూ ఉంటే వస్తూనే ఉన్నాయి. సో ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఇది దీంట్లో ఇది బాగుంది, దీంట్లో ఇది బాగుంది, అట్లా అనుకుంటూ ఉన్నాను అనమాట. సో ఫైనల్గా అయితే ఒకటి అనుకున్నాము. సో దాన్ని అయితే ఇచ్చాము. నైట్ అయితే మార్నింగ్ ఆర్డర్ ఇచ్చాము, ఈవినింగ్ ఇవ్వమని చెప్పేసి. లెట్స్ సీ అనమాట, చూద్దాము. యాక్చువల్ ఇంకా నేనైతే డెకర్ అయితే చాలా సింపుల్గా చేయబోతున్నాను. బికాస్ లష్కా అప్పుడైతే మేము చాలా హడావిడి చేసామన్నమాట. సో పెద్ద స్టాండ్ పెట్టేసి అంతా చేసాము. బట్ మేము ఎంత కష్టపడి చేసామో, లష్కా అయితే కరెక్ట్గా కేక్ కోసేటప్పటికి, సో యాక్చువల్గా 6 months బర్త్డే కాస్త కేక్ స్మాష్ అయిపోయింది అనమాట. సో అలా జరిగింది. అందుకని చెప్పేసి ఈసారి నేను చాలా సింపుల్గా వెళ్ళాలనుకుంటున్నాను. సో ఒకసారి చూసాను కదా ఎక్స్పీరియన్స్, సో అందుకని చెప్పేసి నేను షేర్ చేస్తున్నాను. ఎవరైనా డెకోస్ ఇలా అంతా ప్లాన్ చేసుకోవాలనుకుంటే మాత్రం పిల్లలతో అంతంత సేపు అయితే అవసరం లేదు. సో జస్ట్ సింపుల్గా కంప్లీట్ చేసుకోవడం బెస్ట్ అనమాట. సో జస్ట్గా ఒక క్యానోపీ డెకోర్ అనుకుంటున్నాను. సో ఎందుకంటే కింద కూర్చొని ఉండడమే బాగుంటుంది కదా మనకు కూడా. సో పిల్లలు కూడా కూర్చోబెట్టచ్చు. సో అందుకని చెప్పేసి అనుకుంటున్నాను. సో లెట్స్ సీ. అండ్ ఇక్కడైతే డెకోర్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. పాప ఫ్రాక్ అయితే చూపిస్తాను, లైట్ పింక్ కలర్ అనమాట. సో మేము అందరం కూడా పింక్ వేసుకోవాలి అనుకున్నాము, బట్ టైంకి అయితే కుదరలేదు. సో అప్పటికప్పుడే అనుకున్నాం అనమాట, ఇంకైతే చేసేద్దాము, లేట్ చేయడం ఎందుకు అని చెప్పేసి. సో దట్స్ ఇట్, లెట్స్ గో. అండ్ ఈ ఫ్రాక్ అనమాట నేను చెప్పింది, గిఫ్ట్ వచ్చింది అనికాకి. నేనైతే అసలు అనికాకి ఇలాంటి ఫ్రాక్స్ కొనలేదు, బికాస్ పిల్లల్ని అయితే అసలు ఇబ్బంది పెట్టకూడదని నా ఫీలింగ్ అనమాట. లిటరల్లీ ఈ బర్త్డే లైక్ ఈ బర్త్డేస్ అవ్వచ్చు, ఫోటోషూట్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా ఇబ్బంది కలిగిస్తాయి. అండ్ మనకి మెమరబుల్గా అనిపించాలి, బట్ మనం క్యాండిడ్గా ఫొటోస్ తీయడమే చాలా బాగుంటుంది. అండ్ వాళ్ళని ఇబ్బంది పెట్టి మనం హ్యాపీగా ఫీల్ అవుతామని అసలు ఏం లేదు కదా. అందుకే నేను అనికాక అసలు ఫోటోషూట్స్ కూడా లాస్ట్ 3 months అయితే ఆపేసాను అనమాట. సో షూట్ చేయలేదు, ఎందుకంటే తను ఇబ్బందిగా ఫీల్ అవుతున్నప్పుడు అవసరం లేదు అని చెప్పేసి నేను ఆపేశాను. ఇంకా ఆ మంత్లో మనం ఎవ్రీడే వాళ్ళ మూమెంట్స్ అన్నింటినీ క్యాప్చర్ చేస్తుంటాం కాబట్టి, సో వాటిని నేను ఈ మంత్ అని చెప్పేసి వాటిని చక్కగా అయితే నేను ప్రతి ఫోటోనైతే ఇలాగా నీట్గా అయితే ఫోన్లో ఎన్ని బ్యాకప్ చేసుకున్నా కూడా కొన్ని ఫొటోస్ అయితే కడిగిస్తానమాట. సో దట్ ఏంటంటే మెమరబుల్గా ఉంటాయని. ఖుషి కూడా అలాగే ఒక ఆల్బమ్ చేశాను, అండ్ అది కూడా అలాగే చేయాలని చెప్పేసి అన్నీ కూడా కలెక్ట్ చేస్తున్నాను. అండ్ డెకోర్ అయితే ఇలా ప్లాన్ చేశాను చాలా సింపుల్గా. అండ్ ఈ ½ బర్త్డే అయితే ఇలా సెలబ్రేట్ చేశాము. అండ్ వాళ్ళనైతే అసలు ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు, లైక్ లిటరలీ అయితే సింపుల్గా అయితే కానిచ్చేసాము. ననికైతే పెద్దగా ఏడవలేదనమాట. అసలు లషి అయితే చాలా ఏడ్చేసింది. అండ్ ఇలా సింపుల్గా అయితే రెడీ అయిపోయాను. అప్పటికప్పుడే అనుకున్నాను పింక్ థీమ్ చేద్దామని, ఎందుకంటే నని పాప కేక్ అవ్వచ్చు, తన ఫ్రాక్ పింక్ కదా. సో అందరం కూడా పింక్ అవుట్ఫిట్స్ వేసుకుంటే బాగుంటుందని చెప్పి అనుకున్నాము. ఎలాగో లక్కీగా అందరికీ పింక్ అవుట్ఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మా వారిది అప్పటికప్పుడే ఇంకా ఐరన్ చేయించేసి మొత్తం కూడా రెడీ చేసేసుకొని మేమైతే ఇలా రెడీ అయిపోయాము. అండ్ నని పాప కూడా రెడీ అయిపోయింది. తనకైతే నేను ఎన్ని రకాల హెడ్ బ్యాండ్స్ కొన్నానో అస్సలు వేసుకోదనమాట, అన్కంఫర్ట్గా ఫీల్ అవుతుంది. సో ఫోటో కోసం అని చెప్పి అలా వేసాను కాసేపు, బట్ తను ఏమీ ఎక్కువసేపు అయితే ఏం విసికించలేదన్నమాట. హ్యాపీ బర్త్డే నన్ని. చేతులు పోయింది నీ బాధ ఏం లేదా? అదే బయట ఒక్కరోజు పడినట్టు. హ్యాపీ బర్త్డే నన్ని, హ్యాపీ బర్త్డే నన్ని, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. లక్ష్మిదా చూస్తా లక్ష్మి
రియల్లీ అందరూ ఫోటోషూట్స్ అవి చేస్తుంటారు కదా 1 month 2 months అని చెప్పేసి లిటరల్లీ చాలా ఓపిక అయితే కావాలన్నమాట. ఓపిక ప్లస్ పిల్లల్ని బ్యాలెన్స్ చేయడం కూడా రావాలి. అదర్వైజ్ అవన్నీ చేయడం అస్సలు పాసిబుల్ అవ్వదన్నమాట. నేను తన్ని చాలా అయితే ట్రై చేశాను. బట్ ఇంకా పెద్ద కొన్ని అంటే లైక్ మంత్కి తెలుస్తుందిలే అని చెప్పేసి అనుకుంటున్నాను. బట్ తనకు అసలు నచ్చలేదు. సో అందుకని చెప్పేసి నేనైతే వదిలేసాను అనమాట. ఓకేలే ఈ మంత్లో ఈ ఫోటో అని గుర్తుపెట్టేసుకున్నాను. ఆ వరకు నేను చేపించేద్దాము అని చెప్పి అనుకుంటున్నాను అనమాట. సో చూసారు కదా, ఇలా అయితే మా కేక్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది. కేక్ స్మాష్ చేసేసింది అనిక, కేక్ కటింగ్ కాదు. సో ఫైనల్లీ ఈ వ్లాగ్ అయితే ఇలా షేర్ చేసుకోవాలి మీతో అని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఫైనల్గా అయితే ఇవాళ ఎడిట్ చేసేసి పోస్ట్ చేస్తున్నాను. మళ్ళీ అయితే నేను మీతో షేర్ చేసుకోలేకపోతాను, మిస్ అయిపోతుంది డేటా అని చెప్పేసి. అండ్ మొత్తం అయిపోయింది. ఇంకా పిల్లల్ని ఇద్దరికి డ్రెస్సెస్ చేంజ్ చేసేసి నిద్ర పెట్టేశాను. అండ్ ఇంక కేక్, ఈ డెకోర్ ఇవన్నీ ఎక్కడెక్కడ సర్దేయాలి కదా, మళ్ళీ అలానే వదిలేసామనుకోండి మళ్ళీ మార్నింగ్కి స్కూల్ టైంకి హడావిడైపోతుంది. అందుకని చెప్పేసి ఇంకా అన్నీ అయితే నేను కూడా ఇలాగా మొత్తం కూడా కూర్చొని అన్నీ ఇంకా నీట్గా అయితే సర్దేసుకుంటున్నాను. ఈ వ్లాగ్ ఎంతమందికి నచ్చింది? అండ్ మీ వ్లాగ్లో అయితే మోస్ట్లీ నేను సింపుల్గా ఉండే టిప్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. దిస్ ఇస్ సౌమ్య signing off. We'll be back with an interesting video tomorrow. Bye bye.